నమస్తే సార్. నమస్తే. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఓ 50,000 అప్పుంది, తీరుస్తావేంటి? వాట్ ఏంటి పూట ఏంటి? వైజాగ్ నుంచి వచ్చే ఫ్లైట్ ఎన్ని గంటలకి? 10 minutes లో వస్తుంది సార్. 10 minutes లో వస్తుంది, 15 minutes లో వస్తుంది కాదు. వరంగల్ దాటిందా? సూర్యాపేట దాటిందా? మౌలాలి జంక్షన్ దగ్గర ఆగిందా? నాకు క్లారిటీ కావాలి. ఐ వాంట్ క్లారిటీ. ల్యాండ్ అయింది సార్. ఓకే, థ్యాంక్ యూ. మరీ దరిద్రం ఎట్లా అయిపోయిందంటే, సరే నేను సరే పేదోడు అనుకో, నాకైన ఫ్రెండ్స్ అందరూ కూడా పేదోళ్ళేనా? ఒక్కడంటే ఒక్కడ కూడా మీరు ఎంతైనా తినండి రా, ఎక్కడికైనా తిరగండి రా, నేను చూసుకుంటానని కూడా ఒక్కడు లేడు. అందరూ పేదోళ్ళే. ఐ లవ్ యూ. నువ్వు మందు తాగుతావా? తాగుతా, రోజు తాగుతా. అమ్మో, వీడు రోజు తాగుతాడంటే వీడి దగ్గర మస్తు పైసలు ఉంటాయి. ఐ లవ్ యూ టూ. నీకు ఈ విషయం తెలిసిందా? ఏంటి? మా ఇంటి పక్కన రమేష్ అంకుల్ ఉన్నాడు చూడు, వాళ్ళ భార్య కోమాకి వెళ్ళిందంట. వాళ్ళు ఉన్నోళ్ళు సంతోష్, కోమాకి ఏంది ఏడుకన్నా పోతారు. రండి రండి, వచ్చి కూర్చోండి. ఇప్పుడే వస్తాను. అమ్మ, ఆంటీ వాళ్ళు వచ్చారు కదా, ఏం తింటారో ఏం తాగుతారో కనుక్కోనరా. సరే అమ్మా, మీరు తినొచ్చారా లేదా, ఎప్పుడు వెళ్ళిపోతారన్న అమ్మ అడగమంది. ఏమండి, రాత్రి మళ్ళీ నువ్వు తాగొచ్చావు కదా? లేదే, నేను తాగలేదు. అబ్బా అవునా? అయితే రాత్రంతా టీవీ చూస్తే ఒకటే నవ్వులు. టీవీ చూస్తా నవ్వితే తగినట్ట. ఆ టీవీ జడిపి నెల అయితాంది. చెప్పిన మాట వినని వాళ్ళనే భార్య అంటారు. చెప్పిన మాట విన్నట్టు నటించేవాడిని భర్త అంటారు. పెద్ద తేడా. మన అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేసేయాలంతే. ఈ మాత్రం దానికి ఎందుకే? ఇప్పుడు ఏమైందని మీరు ఎన్ని చెప్పండి, ఇల్లు ఖాళీ చేయాల్సిందే. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగేయద్దు. అసలు ఏంటి గొడవ? ఎందుకు ఇల్లు ఖాళీ చేస్తున్నారు? నిన్న మా పక్కింటి పిల్లొచ్చి, నువ్వు చాలా అదృష్టవంతురాలు అక్క, మీ ఆయన చాలా మంచోడు, మీ ఆయన లాంటి భర్తే నాకు కావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నా. అలా అంది. అసలే రోజులు బాగాలేవు, అందుకే మన జాగ్రత్తలో మనం ఉండాలని ఇల్లు ఖాళీ చేస్తున్నాము. బస్సులో ఒక రౌడీ వెధవ నాకు సైట్ కొట్టాడు. అందమైన ఆడపిల్లని చూస్తే నీకు ఒళ్ళు తెలియదా అని క్లాస్ ఇచ్చి వచ్చేసరికి లేట్ అయింది. ఏంటే నీకు స్ట్రైట్ గా సైడ్ కొట్టాడా? కొట్టాడు. ఎందుకండి పిలిచారు? నిజంగా మన రొమాంటిక్ లైఫ్ మీద ఒట్టు పెట్టి చెప్పవే, నీ ఫేస్ చూసి వాడు స్ట్రైట్ గా సైడ్ కొట్టాడంటవా? నిజంగా కొట్టాడండి. వాడెవడికో నిజంగా సైటే ఉండి ఉంటుంది. సంతోష్, ఇప్పుడంటే నువ్వు ఇంత హ్యాపీగా జాలీగా ఉన్నావు. ఒకవేళ మన పెళ్లి కాకపోయి ఉంటే నువ్వేం చేసేవాడివి? నేనా ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టి అందులో నేనే చెఫ్ ఉండి ఒక ఫుడ్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. ఇప్పుడు కూడా అదే చేస్తున్నావు కదా సంతోష్? ఓకే యష్మి, యావరేజ్ ఫిగర్, లీవ్ ఇట్. పాపం నైని, హౌ క్యూట్ షీ ఈస్, హౌ బ్యూటిఫుల్ షీ ఈస్, హౌ స్మాల్ షీ ఈస్. ఏమంది? జస్ట్ గౌతమ్ నువ్వు మధ్యలో మాట్లాడుకో అంది. దానికి నైని అక్క అన్నాడు. మళ్ళీ అక్క అన్నాడు. ఓకే, ఇద్దరు యావరేజ్ ఫిగర్స్, లీవ్ ఇట్. ఇకపోతే అనేది పోతుందండి. బిగ్ బాస్ 6 లాంగ్వేజ్ లో ఇన్ని సీజన్స్ లో అతి అందమైన ఫిగర్ ఈ రోహిణి. నన్ను కూడా అక్క అన్నాడు. ఓ మై గాడ్, తెలుసా? తెలీదు. నా ముందు ఎన్ని పడ్డాయో? ఏం పడ్డాయి? ప్రపోజల్స్. ఇది క్షమించడానికి నేరం. నాకు న్యాయం జరగాలి. ఈ మధ్య నిద్రపోయేటప్పుడు ఎక్కువ కళ్ళు వస్తున్నాయి రా. అటైతే పెళ్లి చేసుకో. ఏం మచ్చా, పెళ్లి అయితే కలలు రావా? అసలు నిద్రే రాదు. కళ్ళ ఒక పక్క అద్దె ఇద్దా అంటది. పిల్లకాయలు, నాయనా పుస్తకాలు, నాయనా ఫీజులు, మధ్యలో అమ్మ నాయన. వీడు పెళ్ళైనప్పటి నుంచి మన మాట ఏంటం లేదు. ఈ అమ్మ పెళ్ళైన మగాడు ప్రశాంతంగా నిద్రపోయేది ఒక్కరోజు ఉండదు. అమ్మా, మీ కోడలు ఆశీర్వదించండి నాన్న. ఆ ముసలి దానికి 3 కోట్ల ఆస్తుంది. మహా అయితే సంవత్సరం 2 సంవత్సరాల్లో బతుకుతుంది. ఆ తర్వాత 3 కోట్లు మనకే. మరి ఈ కోడల పరిస్థితి ఏంటి? నువ్వు వెళ్ళిపో, మాకు ఈ కోడల పిల్లే కావాలి. మా ఆయననే. ఏమండి,
మీరు కట్టానికి ఆశపడి ఒక ముసలిదాన్ని పెళ్లి చేసుకున్నారంటండి, పేడకాలు వచ్చింది. ఇప్పుడు మొగుడు మీద డౌట్లు పెట్టుకుంటే పేడకల్లాలు రాకి గ్యాంకల్లో వస్తాయి. ఏంటి మళ్ళీ ఫోన్? మరీ దరిద్రం ఎట్లా అయిపోయిందంటే, సరే నేను సరే పేదోడు అనుకో, నాకైన ఫ్రెండ్స్ అందరూ కూడా పేదోళ్ళేనా? ఒక్కడంటే ఒక్కడ కూడా మీరు ఎంతనే తినండి రా, ఎక్కడికైనా తిరగండి రా, నేను చూసుకుంటానని కూడా ఒక్కడు లేడు, అందరూ పేదోళ్ళే.